వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. నమస్కారం. ఈరోజు సాసా ప్రోగ్రాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు స్కూల్ ఆవరణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనకి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ ఆల్సో ఐటీసీ నుంచి
స్పాన్సర్స్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో మనము గత 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ ప్రోగ్రాంలో ప్రతి నెల చేస్తూ చాలా మందిలో అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ఇంకా కొంత అవేర్నెస్ కూడా రావాలి. పిల్లలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంచేదంటే చేంజ్ విల్ హ్యాపెన్ అట్ ది హోమ్, అక్కడ పిల్లల ద్వారా కూడా వస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఇది మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. స్కూల్లో టీచర్స్ కూడా మనము చెప్తున్నాము, పిల్లల్ని గైడ్ చేయండి, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేట్ చేయమని చెప్తున్నాము. సో అందులో భాగంగా ఈ ఒంగోలు సిటీని పరిశుభ్రమైనటువంటి సిటీగా చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రయత్నాలు కూడా మన దగ్గర చేస్తూ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా పక్షులకు నీళ్లు పెట్టే కార్యక్రమం, చుట్టూ పరిసరాలంతా కూడా శుభ్రం చేసే కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, డెఫినెట్గా ఇది ఒక ఉద్యమంలో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తడి చెత్త బుట్టలు అంటే ఇవి ఈ బకెట్స్, బ్లూ బిన్స్ అండ్ రెడ్ బిన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయినాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తడి చెత్త కనుక ఎవరన్నా వేరు చేయకోకుండా అన్నీ కలిసిస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడి నుంచి అయితే మాత్రం ఆ చెత్త అనేది సేకరించబడదు. దట్ ఈస్ ద సీరియస్ థింగ్ వీఆర్ గివింగ్. ఇప్పుడు వరకు కూడా ఎడ్యుకేషన్ మోడ్లో వెళ్ళాము, అవేర్నెస్ కల్పించాము, ప్రతి ఇంటింటికి కూడా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడి నుంచి అయితే మాత్రం ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వస్తున్నాము. దానికి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సెగ్రిగేషన్ చేయాలనే రూల్స్ ఉన్నాయి. ప్రతి హౌస్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. లేకపోతే కనుక మేము ఇలా చెప్పుకుంటూనే పోతాం, మేము ఇలా చేస్తామని చెప్పేసి రోడ్డు మీద పడేయడం, అదేవిధంగా మనకి డ్రైనేజ్లో పడేసేయడం, లేదంటే కనుక ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ కాబట్టి దాన్ని మేము డెఫినెట్గా అరికట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే కనుక సెగ్రిగేషన్ చేయరో వాళ్ళ చెత్త అయితే తీసుకెళ్ళబడదు. అదేవిధంగా మెయిన్ కూడల్లో ఎక్కడైతే కనుక మనకి ఇది చెత్త పడేస్తున్నారో ఆ ఏరియాస్లో కూడా సీసీ కెమెరాస్ పెడతాము. పెట్టిన తర్వాత పర్సన్స్ గుర్తించి ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళ మీద డెఫినెట్గా ఏం యాక్షన్ తీసుకోవాలనేది మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. టేకప్ చేసాం కాబట్టి చార్జ్ టేకప్ చేసాము. ఈ లోపల చేసి కూడా మనకి ఆల్మోస్ట్ 1 వీక్ కూడా అయింది. సో దీనికి సంబంధించి మనం సెపరేట్ ఎన్ఫోర్సింగ్ టీం అంటే శానిటేషన్ అయిన తర్వాత ఈ టీం అంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్లో తిరుగుతారు. వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా, హీప్స్ ఎక్కడ ఉన్నాయో ఫోటో కూడా పెట్టాలని చెప్పేసి అన్నాము, అది కూడా జరుగుతుంది. అండ్ డ్రోన్ కూడా ఉపయోగించమని చెప్పేసి అన్నాము, అది కూడా జరుగుతుంది. సో దాంతోపాటు కార్మికులందరూ కూడా, ఎవరైతే పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా పొజిషన్స్ ఏ ప్లేసుల్లో పెట్టాము అనేది కూడా మనకి అవైలబిలిటీలో పిన్ పాయింట్గా అలొకేట్ చేసి ఆ పర్సన్ యొక్క పేర్లు కూడా అడిగాము. సో అవి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మేము పొద్దున్నే మార్నింగ్ అవన్నీ కూడా చేస్తాము. ఇదేమి మాకు కొత్త ఏమి కాదు, ఎర్లియర్గా మేము జీవీఎంసీ కమిషనర్గా చేసిన అలవాటు ఉంది కాబట్టి ఐ హోప్ దట్ డెఫినెట్లీ ఒంగోలు సిటీని మాత్రం ఫేస్ లిఫ్ట్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాం.